పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలాగా ప్రతి రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఒకడు ఉండాలని చెప్పి ప్రతి రాష్ట్రం కూడా కోరుకుంటుంది. ఓ అద్భుతమైన పరిపాలనగా, ఓ అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ఒక లెజెండరీ వ్యక్తిగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారి పేరు సంపాదించుకున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది నిజాయితీకి ఉన్న గర్వం. ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉంటే ఎంత సత్వరమైన పనులు అవుతాయో, ఎంత తొందరగా పనులు అవుతాయో అంత అద్భుతంగా పరిపాలన కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి శాఖల్ని మనం చూసినట్లయితే అద్భుత ప్రగతిని సాధించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు పంచాయతీ వ్యవస్థని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎలా అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఎక్కడున్నాడో తెలియదు, మెంబర్లు ఎలా ఉన్నారో తెలియదు, వాలంటీర్లను పెట్టి పరిపాలన సాగించాడు, పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. అలాంటి పంచాయతీ వ్యవస్థకి జీవసత్వాలు పోసి ఈవేళ నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పంచాయతీకి వ్యవస్థకి నిధులిచ్చి వాళ్ళకి బ్రహ్మాండంగా ప్రతి పంచాయతీ బాగుండేలాగా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్కి ముందుగా పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరూ ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, సరైన విద్య లేక వైద్యం లేక అల్లాడిపోతున్నటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. అందులో గిరిపుత్రుల పట్ల ఎంతో సానుకూలతతో 1050 కోట్ల రూపాయలు పెట్టి వారికి రవాణా సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఎడ్యుకేషన్ సౌకర్యం కానీ ఇవన్నీ కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అలా పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్న రోజుల్లో చాలా అతి కొద్ది మంది ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఇలాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తే ఇల్లు ఇస్తే చాలు. లేదు నేను అక్కడ ఉన్నాను. నేను వైజాగ్ లో ఉంటాను. వైజాగ్ లో ఇళ్లలో పని చేసుకుంటాను. అక్కడ ఉన్న పిఠాపురాలు ఉన్నాను. కానీ నేను ప్రతి నెల పెన్షన్కి వెళ్తాను, ప్రతి నెల చూస్తాను. ఎక్కడ వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయిగా. నేను పెన్షన్ ఇంటికే వచ్చిస్తున్నారు. లేదండి బియ్యానికా ఎందుకు తీసుకుంటారు? బియ్యం ఉత్తినేగా. అవును, లేదు వెళ్ళి తీసుకోవడమే బాగుంది. మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. లైన్ ఏముండదండి, మనకు నచ్చినట్టు వెళ్ళి తీసుకోవచ్చు. నెల రోజులు అంటే 17వ తారీఖు వరకు ఇస్తున్నారు. 2 పూటలు ఉంటది. ఏంటమ్మా అయితే అసలు సినిమాల్లోకి వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు. అవన్నీ అబద్ధం, అదేం కాదు. అసలు పవన్ కళ్యాణ్ అలా ఒప్పుకోండి. ఆయన అవ్వాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్. ఇప్పుడే బాగా చేస్తున్నాడు కదా, సీఎం అయితే ఇంకా బాగా చేస్తారు కదా. ఏమో నాకు తెలియదు, మళ్ళీ నన్ను పెట్టిలా వద్దని బాబు, నన్ను ఇరికించేలా ఉన్నారు మీరు. నేను మధ్య తరగతి దాన్ని అట్లా అడగొద్దు. లోకేష్ అయితే ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమైంది. ఏదైనా కూటమి అయితే బాగుంటుంది. బాబా సార్ ఏం సార్ నన్ను వద్దు సార్, వద్దు మమ్మల్ని ఇలా బతకనియండి సార్, ప్లీజ్ సార్. కూటమే బాగుందండి నాకు తెలిసి. కూటమే బాగుంది, ఇంకేమి బాలే.